ఇందాక జీ5లో 9 సిరీస్ చూసా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అలా ఉంది. ఇందులో పాజిటివ్స్ వచ్చేసి వరుణ్ సందేశ్ గారు కొత్తగా కనబడతారు ఇందులో. ఆయన లుక్ ఫస్ట్ సిరీస్ స్టార్టింగ్ లో ఏదైతే పాయింట్ ఉంటుందో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓహో, ఇదేదో కొత్తగా ఉంది కాన్సెప్ట్ అనుకుంటాం. ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళ ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేసి హీరో ఏదైతే చేస్తా ఉంటారో అదే కొంచెం వింతగా అనిపించింది. Brother, what's that? What's that, brother? నమ్మబుల్గా లేదు. ఓకేలే, సర్లే అన్నట్టుంటది. హీరో ఏదైతే ఒక సిచ్యువేషన్ చూస్తాడో, ఆయన ఏదైతే యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఉంటుందో దాంతో ఆ ఎక్విప్మెంట్ ఏంటనేది మీకు సిరీస్ చూడడానికి తెలుస్తుంది. దాంతో ఒక విషయం చూస్తాడు, దాని నుంచి హీరో ఏం చేస్తాడు నెక్స్ట్ అనేది సిరీస్ ఉంటుంది. అసలు ఏం జరిగింది ఏంటిది అని ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రియాంక గారి యాక్టింగ్ బాగుంటుంది. ఒక సిచ్యువేషన్, ఒక క్రైమ్ ఎందుకు జరిగింది, ఎవరు చేశారు ఏంటిది అనేది తెలుసుకోవడంలోనే ఈ సిరీస్ అంతా. లాస్ట్ క్లైమాక్స్ రివీల్లో కూడా అంత పెద్ద ఏమి అనిపించదు. రీజన్ కొంచెం స్టోరీ ప్రెడిక్టబుల్గానే ఉంటుంది, కానీ కొంచెం విలన్ ఎవరు అయి ఉండొచ్చు అనే క్యూరియాసిటీ కొంచెం అయితే క్రియేట్ అవుతుంది 3rd, 4th ఎపిసోడ్ అప్పుడు. కొన్ని చోట్ల డైలాగ్స్ ఓవర్గా ఉంటాయి. ఇది అనవసరం అనే సీన్లు చాలా ఉంటాయి. ఎందుకు ల్యాగ్ ఉంటుంది మధ్యలో. క్యారెక్టర్ నేనేదో కనిపెడతా అన్నట్టు వరుణ్ సందేశ్ క్లీన్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ లాస్ట్ వరకు ఏదేదో చేస్తూ ఉంటుంది. లాస్ట్కి వచ్చి ఆ క్యారెక్టర్ సంథింగ్ సెకండ్ సీజన్కి లీడ్ అన్నట్టు చూపిస్తారు. హీరో తెలివైనవాడా అంటే తెలివైనవాడు కాదన్నట్టు కనబడుతుంది. లాస్ట్కి మళ్ళీ హీరో చాలా తెలివైనవాడు, వావ్ ఇంటెలిజెంట్ మైండ్ బ్లోయింగ్ అన్నట్టు చూపెడతాడు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది లెగుస్తుందండి. అంత కన్విన్సింగ్ అనిపించదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి హీరో చేసే సీన్లకి క్లైమాక్స్లో హీరో చూపించిన ఆ విజువల్కి ఎంత మ్యాచింగ్ అనిపించదు. కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. వీడియో ఎంత చేసింది అన్నట్టు ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఈ సిరీస్ చూసి మీకేమనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.